పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవగు నీవు, సర్వము మా కొరకు నిచ్చి. ధనవంతుడవగు నీవు, సర్వము మా కొరకు నిచ్చి. ధనవంతులుగా మమ్ము పేదవైతివి, ధనవంతులుగా మమ్ము పేదవైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నిచ్చుడుగా నీ వెంటబడి తుదిపడితివి, నిచ్చుడుగా నీ వెంటబడి తుదిపడితివి. వ్యాధి బాధ వేదన పొంది సహించితివి, వ్యాధి బాధ వేదన పొంది సహించితివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. గాయపరచబడితివి, మాకు బదులుగా ప్రభువా, గాయపరచబడితివి, మాకు బదులుగా ప్రభువా. నలుగగొట్టబడిన నీవు మరణమైతివి, నలుగగొట్టబడిన నీవు మరణమైతివి. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. పరక్రమశాలివై ప్రభు, సజీవుడవై లేచితివి. పరక్రమశాలివై ప్రభు, సజీవుడవై లేచితివి. మరణము జయించితివి, విజయుడవై మరణము జయించితివి, విజయుడవై. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో, నిన్ను మేము పూజించెదము శ్రద్ధాభక్తితో. పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆహాబు గృహ నిర్వాహకుడగు ఓబద్యాన్ని పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే. ఇక్కడ మనం చూస్తే
మరి ఓబద్య అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఓబద్య అనేటువంటి వాళ్ళు బైబిల్లో 13 మంది ఉన్నారు. ఓబద్య అనే వ్యక్తులు 13 మంది ఉన్నారు. ఒక ఆయన మీద గ్రంథం కూడా ఉంది, ఓబద్య గ్రంథం కూడా ఉంది. అయితే ఈయన ఎవరు అంటే ఆహాబు గృహ నిర్వాహకుడకు ఓబద్య. ఈయన ఆహాబు అంటే ఎవరు? ఇశ్రాయేలులకు రాజు. ఆహాబు ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. కాబట్టి పెద్ద రాజు అనమాట ఆయన. ఆ రాజు దగ్గర గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే వాళ్ళ ఇంట్లో అన్ని పనులు, అన్ని బాధ్యత, ఏ పని చేయాలన్నా, ఇంట్లో ఏ పనులు చేయించాలన్నా, పొలం పనులు కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, అన్నిటికీ అధికారి అన్నమాట. అన్నిట్లో ఆ ఇంట్లో అధికారి, అన్నిటిని కూడా ఆయనే చేయాలి. అంటే ఆ ఇంట్లో, రాజుగారి ఇంట్లో ఆయనే అది అన్నిటిని అతనే చూసుకుంటాడనమాట. వాటన్నిటినీ అతనే బాధ్యత వహిస్తాడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని గృహ నిర్వాహకుడిగా పెట్టుకోరు. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడని అర్థం అనమాట. గృహ నిర్వాహకుడు అంటే నమ్మకమైన వాళ్ళను మాత్రమే ఏం చేస్తారు? గృహ నిర్వాహకులుగా పెట్టుకుంటారన్నమాట. ఏవైనా సరే ప్రతిదాన్ని చక్కగా లెక్క అప్పు చెప్పాలి. ఎంత ఆదాయం వస్తుంది, లేకపోతే ఎంత వాడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాం అనేది కరెక్ట్గా లెక్క చెప్పి ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా ఉండేటువంటి, ఎక్కడ కూడా దొరికిపోకూడదు. దొరికిపోతే ఏం చేస్తారు తెలుసా? రాజులు ఏం చేస్తారు? రాజు తలుచుకుంటే దెబ్బల కరువు అంటారు. రాజుగారికి కనుక ఎక్కడన్నా దొరికినట్టుగానే తెలిస్తే ఏం చేస్తాడు? తలకాయ తీసేస్తాడు. అలాంటి రాజుగారి దగ్గర ఆ రాజు కూడా ఎలాంటి రాజు అంటే భయంకరమైనటువంటి రాజు. వాడు మామూలుడు కాదనమాట. దేవుణ్ణి విడిచిపెట్టేసి భయంకరంగా విగ్రహాల వైపు వెళ్ళిపోయి యెజబెల్ని వివాహం చేసుకుని దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి బహు భయంకరమైనటువంటి చెడ్డరాజు అన్నమాట కదా. ఎలాంటి రాజు? భయంకరమైనటువంటి చెడ్డరాజు. అలాంటి రాజు దగ్గర ఈయన ఏం చేస్తున్నాడంట? గృహ నిర్వాహకుడిగా ఉంటున్నాడంట కదా. మనం చాలాసార్లు మనం ఎక్కడైనా పని చేయాలనుకోండి, ఆ ఇంటి యజమానుడు మంచోడైతేనే చేస్తాం మనం కదా. చెడ్డోడైతే చేస్తామా? చెడ్డోడైతే మనం చేయము. అమ్మో వాడు చాలా మంచోడు కాదండి, వాడు చాలా కురుడండి, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మనం ఏం చేస్తాం? చేయడానికి ఇష్టపడమన్నమాట. కానీ దేవుడు ఎక్కడ పెట్టినాడో అక్కడ మనం ఉండాలి. అక్కడ మనం ఏం చేయాలి? మనము పని చేసే వారంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో పనిచేస్తున్నాడు అక్కడంటే గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు అంట కదా. 3వ వచనంలో ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్య అని పిలిపించును. అంటే గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఎవరు గృహ నిర్వాహకుడిగా ఉంటారంటే నమ్మకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంట? గృహ నిర్వాహకులుగా ఉంచుతారంట కదా. మరి 1 కొరింథీ చూడండి, దేని వాక్యంలో 1 కొరింథీ అక్కడ ఉంటుంది గృహ నిర్వాహకుడు అంటే ఎట్లుండాలనేది. 1 కొరింథీ 4వ అధ్యాయము. 1 కొరింథీ 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండమ్మా. ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? అన్నిట్లో నమ్మకంగా ఉండాలన్నమాట. ఎవరైతే గృహ నిర్వాహకులుగా ఉంటామో వాళ్ళు ఏం కావాలి? నమ్మకంగా ఉండాలన్నమాట. అంటే మనం కూడా ఎట్లుండాలి చెప్పండి? మనం కూడా గృహ నిర్వాహకులమే. బైబిల్ ఏం చెప్తుంది? మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. యేసు ప్రభువారు కూడా ఎట్లున్నాడంట? నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. అంటే దేవునింట్లో మనం కూడా ఎట్లుండాలా? నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలన్నమాట. నమ్మకంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళుగా, నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళంగా, నమ్మకంగా వాక్యం చదివేవాళ్ళంగా, నమ్మకంగా అన్ని కూడికలకు వచ్చేవారంగా, దేవుని కార్యములందు మనం ఎట్లుండాలి? నమ్మకమైనటువంటి వారుగా మనం కలిగి ఉండాలంట. కాబట్టి ఆ యొక్క మరి గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం అతను చూస్తున్నాం అనమాట. అంటే అందరూ
అలాంటి నమ్మకమైన వారంగా మనం కలిగి ఉండాలి. దేవుని ఇంట్లో మనం ఎట్లుండాలి? దేవుని ఇంట్లో, తర్వాత మీ ఇంట్లో కూడా మీ భార్య ఎదుట, మీ పిల్లల ఎదుట ఒక నమ్మకమైన భర్తగా ఉండాలి. మా భర్త చెప్తే నిజమే, ఆయన అబద్ధమైనడు, కరెక్ట్ అనేది అట్టు ఉండాలి. మరి అలాగే భార్యలు కూడా ఎట్లా ఉండాలి? మీ భర్తలు ఎదుట నమ్మకమైనటువంటి భార్యగా ఉండాలన్నమాట కదండి. నమ్మకమైనటువంటి భార్యగా ఉండాలి. నేను కరీంనగర్లో సేవ చేసి వస్తే ఒక ఫ్యామిలీ ఉండేదన్నమాట. ఆ ఫ్యామిలీలో ఎప్పుడు గొడవ ఏంటంటే, ఆయన షర్ట్ తీసి ఎప్పుడు అక్కడ తగిలిస్తాడా అని చూస్తుందంట. అంటే ఆ దాంట్లో ఉన్న డబ్బులు ఏం చేస్తుంది చెప్పండి? తీసేస్తుంది భర్తకు తెలియకుండా. అంటే ఆ మీద అతనికి ఏముండదు, నమ్మకం ఉండదు అన్నమాట. మరలా ఆమె ఏమంటది, నాకు డబ్బులు ఇవ్వడం అన్నీ ఆయన దగ్గరే పెట్టుకుంటాడంట. అంటే ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే, నీ మీద ఏం లేదు, నమ్మకం లేదనమాట. ఎక్కడ దాకా ఎందుకు? మా స్వయంగా మా పెదనాన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 గేదెలు, మంచి గేదెలు 2 కొనుక్కొచ్చాడు. ఆయన ఏమో ఆటో నడిపేవాడు అనమాట. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆమెకు అప్పగిస్తే ఆమె ఏం చేసిందంటే, ఆటలో కొంచెం దాసి ఎదిరింటి ఆయనకి అప్పిచ్చింది. ఎదిరింటి ఆయన దగ్గర దాస్తే మా పెదనాన్నగారు అమ్మాయి పెద్ద కూతురు పెళ్ళి వచ్చింది. పెళ్ళికి ఏం చేసింది, డబ్బులు కావాల్సి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అప్పు తెస్తానుండు, ఎదిరింటి ఆయన నేను అడుగుతాను, నేనంటే అన్నయ్య కాదనడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది ఆమె, ఆ డబ్బులే తీసుకొచ్చింది 30,000. కొన్ని రోజులు ఆగిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడంట, బావా నీ డబ్బులు ఇవ్వలేకపోయాను, తొందరగానే ఇచ్చేస్తాలే, వడ్డీతో సహా కట్టేస్తాలని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆయనకి ఏంటంటే నోరు ఆగల. ఆయన ఏమన్నాడంటే, ఆ డబ్బులు మీయే లేవాయా, మీ భార్య లేవాయా అని చెప్పాడు. ఇక అప్పుడు నీకు 30,000 ఎక్కడికి అని చెప్పి ఆమెను బాగా కొడితే అప్పుడు విషయం చెప్పింది, నేను పాల్లో వచ్చేటువంటి వాటిని ఏం చేశాను నీకు తెలియకుండా కొన్ని దాచి జమ చేసి ఏం చేశాను, అన్నయ్య దగ్గర పెట్టా, అవే మరలా తీసుకొచ్చా. అంటే మరలా వడ్డీ కానీ ఎందుకు చెప్పావు అంటే, వడ్డీ కూడా తీసుకుని మరలా నువ్వు దాద్దామనే కదా అని చెప్పి ఆ సంసారం విడిపోయింది. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయినారని. ఇక మళ్ళీ వాళ్ళు కలవలేదు. ఇక అట్లా ఉండకూడదు. అంటే భర్త దగ్గర భార్య నమ్మకంగా ఉండాలి, భార్య దగ్గర భర్త కూడా నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల విషయంలో మా డాడీ మా మమ్మీ ఎట్లుండాలి, మా ఇంట్లో నమ్మకమైనటువంటి వాళ్ళు. పిల్లలు కూడా ఎట్లుండాలా, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసేవారు ఉండకూడదు. వింటున్నారా? పిల్లలు యవనస్తులు ఎట్లుండాలా, నమ్మకమైన వారు ఉండాలన్నమాట. ఇంట్లో ఎట్లుండాలా, డాడీ ఎక్కడైనా పైసలు పెడతాడేమో, డబ్బులు పెడతాడేమో, డాడీకి తెలియకుండా కొన్ని తీసేయటం, మమ్మీకి తెలవకుండా కొన్ని చేయటం. అంతేకాదు, తల్లిదండ్రులకు తెలవకుండా పిల్లలు ఏది చేయకూడదు. ఈ లోకంలో యవనస్తులకి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రుల తర్వాత ఎవరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో లేరు. అందరూ కూడా మనకి ఎప్పుడు అపజయం వస్తే, మన కష్టాలు ఉంటే, బాధలు ఉంటే వచ్చి పలకరియాలనే వాళ్ళే. కానీ నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఆనందంగా ఉంటే, నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్తుంటే నిన్ను చూసి సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు, ఒక తల్లిదండ్రులు మాత్రమే. తర్వాత దేవుడు ఉంటాడు. కాబట్టి పిల్లలు కూడా ఎట్లా ఉండాలా, యవనస్తులు పిల్లలు తల్లిదండ్రులు ఎదుట ఎట్లా ఉండాలా, నమ్మకంగా ఉండాలన్నమాట. అలాంటి వారు దేవుడు ఏం చేస్తాడు, బైబిల్ ఏం రాయబడింది చెప్పండి, నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. నమ్మకంగా ఉండాలి, దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి కదా. ఓబద్య కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు అంట కదా. లూకాసు వార్త 16 అధ్యాయం 2వ వచనంలో ఏముంది? లూకాసు వార్త 16:2 చూడండి. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏం చేయను, తవ్వలేను, భిక్షమెత్తలేను, చిక్కుపడు. సార్లు మనం ఇక్కడ చూస్తే ఈ గృహ నిర్వాహకుడు ఎవరంటే అపనమ్మకస్తుడు అనమాట. ఈ గృహంలో ఏదో వాడు తప్పు చేశాడు, లెక్క అప్పు చెప్పలేదు కదా. ఈ గృహ నిర్వాహకుడు నమ్మకమైనటువంటి వాడు కాదు, అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు. అయితే మరి అందుకని బైబిల్ ఏముంది, మరి ఎట్లా ఉండాలంట, నమ్మకంగా ఉండాలన్నమాట.
నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? 10వ వచనం చదవండి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మనం ఎట్లా ఉండాలంట? మనము మరి న్యాయంగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలన్నమాట. బైబిల్లో యోసేపు ఉన్నాడు, పొతిఫరు ఇంట్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంట? అన్నీ ఆయనకి అప్పగిచ్చేసాడంట పొతిఫరు. ఒక అన్నం తింటాం, నీళ్లు తాగటం తప్ప ఎంత ఆస్తి ఉందో, ఎక్కడ ఎంత ఉందో కూడా ఏం తెలియదంట. అన్నీ యోసేపు చేతికి అప్పగించిండంట. కారణం ఏంటంటే యోసేపు కూడా ఒక నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు అనమాట. దేవుని బిడ్డలంగా మరి మనం కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? నమ్మకమైనటువంటి వారికి ఉండాలన్నమాట. దీవెన ఎట్లా కలుగుద్ది? నమ్మకంగా ఉండాలి దేవుని విషయంలో, దేవుని కార్యముల విషయంలో. దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉండాలా? నమ్మకమైనటువంటి వారిగా ఉండాలన్నమాట. అలాంటి వారికి దీవెనలు ఖచ్చితంగా కలుగుతాయంట. నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట కదా. నమ్మకమైన వాడు నా ఇంట్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నమ్మకమైన వారు దేవుని దగ్గర ఉండాలన్నమాట. నమ్మకస్తులంగా మనం ఉండాలి కదా. కాబట్టి ఓబద్యాలో మనం మొట్టమొదటి నేర్చుకునే విషయం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడు. రెండవ విషయం ఏంటి చూడండి, 3వ వచనంలో ఏమి రాయబడింది చూడండి. పిలిపించను ఈ ఓబద్య యెహోవా యందు బహుభయభక్తులు కలవాడు. భయభక్తులు కాదు, బహుభయభక్తులు కలవాడు అంట కదా. దేవుని ఇంట్లో మనం కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? బహుభయభక్తులు కలిగి ఉండాలి కదా. ఓబద్యాన్ని గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బహుభయభక్తులు కలిగిన వాడంట కదా. అంటే దేవుడు అంటే అతనికి ఏంటి చెప్పండి? భయము. కాబట్టి దేవుని యొక్క భయము మనందరిలో ఉండాలన్నమాట. దేవుని యొక్క భయం లేకపోతే మనకు ఆశీర్వాదాలు రావు. దేవుని భయం, ఎవరైతే దేవునికి భయపడుతుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అనమాట కదా. దేవుని వాక్యంలో ఏముంది? ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు అబ్రహాముని? ఇందువలన నువ్వు దేవునికి భయపడుతున్నావని నేను ఎరుగుదును అంటాడు కదా. చూడండి 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. అతను ఏమి చేయకము, నీకొక్కడే ఉన్నా నీ కుమారుణ్ణి నువ్వు దేవునికి భయపడేవాడు వాళ్ళని ఇందువల్ల నాకు కనబడుతున్నది కదా. దేవునికి భయపడేవాడంట అబ్రహాం. ఎవరంట? దేవునికి భయపడేవాడు. కాబట్టి దేవుని యొక్క భయము మనం కలిగి ఉండాలి. ఎలాంటి సమయం అంటే మరి ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నాడు? దేవుని మామూలు భయభక్తులు కాదు కానీ బహుభయభక్తులు గలవాడే ఉన్నాడంట కదా. మరి ఎంత చక్కని మాట అతని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా మరి దేవుని ఇంట్లో దేవుని బిడ్డలంగా మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా సరే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. ఒక సంఘంలోనంట చెప్పులు పోతాయంట. ఏం పోతాయి చెప్పండి? కింద నుంచి రావాలి, కొంచెం హుషారుగా ఉండాలి వినేటప్పుడు. ఒక సంఘంలో ఏం చేస్తున్నాయంట? చెప్పులు పోతున్నాయంట. పాస్టర్ గారు వారం చెప్తాడంట, దయచేసి ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకెళ్ళండి, ఒకళ్ళు చెప్పులు వేసుకోవద్దు అని చెప్తాడంట. కానీ వినరంట. అప్పుడు ఒక సహోదరుడు వచ్చి అన్నాడంట, అన్న మీరు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు వినరు, చెప్పుల స్టాండ్ కాడ ఏం చేద్దామంటే ఒక ఫ్లెక్సీ పెడదాం. ఏం ఫ్లెక్సీ అది? చూచుచున్న దేవుడవు నీవే. సరే, చెప్పుల స్టాండ్ కూడా ఏం చేశారంటే ఒకటే ఫ్లెక్సీ బ్యానర్ పెట్టారంట పెద్ద అక్షరాలతో. ఏమని పెట్టారు? చూచుచున్న దేవుడు నీవే. మళ్ళీ ఆదివారం నాడు వచ్చారు, వాక్యం విన్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేశారు? చెప్పులు మళ్ళీ మామూలుగానే పోతున్నాయి. సరే, పాస్టర్ గారు చెప్పిన ఇంటలా ఫ్లెక్సీ పెట్టినా ఇంటలా కదా. వినకపోతే మరలా వారాల తరబడి ఆ స్టెప్పుల స్టాండ్లో అక్కడే ఉంది ఫ్లెక్సీ బోర్డు, వాక్యం అక్కడ ఉంది, చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదు. మళ్ళీ చెప్పులు పోతూనే ఉన్నాయి అన్నమాట. ఇక ఇంకొక ఆయన సలహా ఇచ్చాడంట, అన్న అట్లా కాదు కానీ మీరు చెప్తే వినరు, అక్కడ వాక్యం పెడితే వాళ్ళు ఏమి వినరు, కానీ ఏం చేస్తామంటే సీసీ కెమెరాలు పెట్టండి అన్నాడంట.
అప్పుడు ఏం చేశాడంటే చెప్పుల స్టాండ్ ఎదురుగుండా ఏం పెట్టాడు చెప్పండి, సీసీ కెమెరాలు పెట్టారంట. సీసీ కెమెరాలు పెట్టి అప్పుడు ఈ మందిర ఆవరణం అంతా కూడా సీసీ కెమెరా పరివారంలో ఉంది అని చెప్పిండంట. అప్పుడు ఏం చేశారంటే వచ్చారు, చూసుకున్నారు, చెప్పులు ఇడిచారు, చర్చికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, వాక్యం విన్నారు. ఇక ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి చెప్పులు పోవట్లేదంట. అంటే ఎవరికి భయపడ్డట్టు? ఏమ్మా, దేవుని వాక్యానికి, దేవునికి చావుకునికి భయపడలేదు, దేవుని వాక్యానికి భయపడలేదు. మరి ఎవరికి భయపడ్డట్టు? మనుషులకు భయపడుతున్నారు, సీసీ కెమెరాలకు భయపడుతున్నారు కదా. మనం కూడా ఎట్లా ఉంటాం చెప్పండి? పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పినా మందిరానికి సమయానికి రావాలంటే వింటామా? వినము. వచ్చిన తర్వాత చక్కగా వాక్యం వినాలంటే వింటామా? కుదురుగా ఒకసారి కూర్చోవాలంటే వింటామా? లేకపోతే ఎంత ఇక్కడ రాసే గోడ మీద రాపిచ్చాను నేనే పనిమాల, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని రాపిచ్చా. వింటారా చెప్పండి? వినరు. మనం కూడా ఎట్లుంటాం చెప్పండి? మనం కూడా రహస్యాల జీవితాలు మనం ఎంత మాత్రం కూడా మన జీవితాలు మారవు. కానీ దేనికి భయపడుతున్నాం అంటే మనుషులకు భయపడుతున్నాం. కాబట్టి మరి దేవునికి భయపడట్లేదు. దేవుని యొక్క భయం అనేది మనలో ఉండాలన్నమాట. దేవుని భయము మనలో ఉండాలి. మనందరికీ నా మట్టికి నేను, నీ మట్టికి నువ్వు, మన అందరం కూడా ఏం కలిగి ఉండాలా? దైవభయం కలిగి ఉండాలి. ఇతను కూడా మరి ఇతని గురించి కూడా ఏం రాయబడితే వచ్చింది? బహుభయభక్తులు కలిగిన వాడు అంట కదా. కాబట్టి మనకు ఎప్పుడైతే ఆ భయం అనేది మనలో ఉందనుకో, అమ్మో సమయానికి వెళ్ళిపోవాలా అనేది మనకు వస్తుంది అనమాట. ఆ భయం అనేది మనలో లేకుండా పాస్టర్ గారు చెప్తున్నాడు అనుకో, ఏంటి పద్దాక టయానికి రండి అంటే ఏంటిది అంటే ఒక కుక్క అయిపోద్ది. ఇక పాస్టర్ గారు ఏమవుతాడు? మొరిగి కూడా పోవాల్సిందే. కానీ మనం మాత్రం అట్లాగే ఉంటామంట. కాబట్టి ఒక భయం అనేది ఎట్లుండాలి చెప్పండి? భయము మనలో ఉండాలి కదా. భయం అనేది మనలో ఉండాలి. సామెతల గ్రంథము 29:18 ఏముందంటే, దేవోక్తి లేకపోతే జనులు కట్టి విడిచి తిరుగుతారంట. దేవోక్తి లేకపోతే సామెతలు 29:18 ఏముంది అక్కడ? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారంట. అంటే దేవోక్తి లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? దేవుని భయం లేకపోతే ఏం చేస్తారు? ఆ భయం ఉండదు ఇక కదా. దేవుని యొక్క భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో దీవెన కూడా అప్పుడే కలుగుద్ది, ఆశీర్వాదం కూడా అప్పుడే కలుగుద్ది కదా. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము, దేవుని భయం ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగుతుంది. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుద్ది. దేని వలన? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం కలుగుద్దంట? ఐశ్వర్యము, ఘనత, జీవం కలుగుద్దంట కదా. ఈ మూడు ఎక్కడుంటాయి అంటే ఐశ్వర్యము, తర్వాత ఘనత, తర్వాత జీవం. ఈ మూడు ఎక్కడ ఉంటాయి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ఉంటాయి అన్నమాట. వారిలో ఉంటాయి. ఇది మనం కలిగి ఉండాలి. ఇది వ్యక్తిగతంగా మనం కలిగి ఉండాలి. ఇది పాస్టర్ గారు చెప్తే వచ్చేది కాదు, నువ్వు బైబిల్ చదివితే వచ్చేది కాదు, ఈ బైబిల్ మందిరం అంతా రాసినా వచ్చేది కాదు కదా. ఇది భయం అనేది ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలా. ఒక తల్లి ఏం చేసిందంటే, ఆ రోజు ఆ పిల్లలకి గారెలు వండి పిల్లలిద్దరికి పెట్టి, అరే మనం అందరం తిన్నాం, ఇదిగో మీ నాన్నకి ఆ రోజుల్లో ఉట్లు ఉండేవి కదా, ఇదిగో ఉట్టి మీద పెడుతున్నా, జాగ్రత్త, అదిగో దేవుని ఫోటో ఉంది, యేసయ్య చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. ఒకవేళ మీ నాన్న కొన్ని మీరు తింటారేమో, మీ నాన్న వచ్చి నన్ను తిడతాడు, అవి మీ నాన్న కొంచెం మీరు తినవద్దురా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మరి డాడీ చూస్తే రావట్లేదు, అందులో ఏముండే గారెలు ఉన్నాయి,
తినాలంటే దేవుడు చూస్తున్నాడు. ఏం చేయాలా? అరే నాన్ లుంగి తీసుకోరా అని చెప్పి నాన్ లుంగి ఏం చేశారు? దేవుని ఫోటోకి తగిలిచ్చి వీడు మొత్తం తీసుకుని తినేసి, తీరా తల్లి వచ్చిన తర్వాత ఎరా నాన్నకు లేకుండా తినేశారంట, ఏంట్రా దేవుడు చూస్తున్నాడని చెప్పా కదరంటే, లేదు మమ్మీ దేవుడు చూడట్లేదు మమ్మీ, దేవుని ఫోటోకి ఏం పెట్టాము? దేవుని పెట్టికి నాన్న లుంగి అడ్డం పెట్టాము మమ్మీ. అంటే మనలో భయం లేకపోతే దేవుని ఫోటో మనల్ని ఏం చేయలేదు, దేవుని వాక్యం కూడా మనల్ని ఏం చేయలేదు. అది మనలో ఏం కావాలో చెప్పండి, అది మనలో ఉండాలి. ఆ భయం అనేది ఎప్పుడైతే అది నీ హృదయంలో ఎప్పుడైతే దయ భయం ఉందో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనమాట. యెహోవా భయం వారికి ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుందంట కదా. ఇక్కడ చూస్తే ఏముంది? ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతుంది ఎవరైతే దయ భయం కలిగి ఉంటారో. యెషయా గ్రంథం 33 అధ్యాయం చూడండి, తొత్తరుగా 6వ వచనం. స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానాల సమృద్ధి కలుగును. యెహోవా భయం వారికి ఏం కలుగజేస్తుంది అంటే అండి? ఐశ్వర్యం. దేవుని యొక్క భయం ద్వారా ఐశ్వర్యం కలుగజేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఉపజ్యాలు మనం చూసాం ఏంటంటే, మొదటిది ఏంటి? నమ్మకమైనటువంటి వాడు. రెండోది దేవుని యందు బహుభయభక్తులు కలిగిన వాడు అన్నమాట కదా. దేవుని యందు బహుభయభక్తులు కలిగిన వాడు. తర్వాత చదవండి 18వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెజెబెలు యెహోవా ప్రవర్తనలను నిర్మూలన చేస్తుండగా గృహలో 50 మందిగా 100 మందిని దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించును. ఇక్కడ మనం చూస్తే దేశమంతా భయంకరమైన కరువు. ఆ రోజుల్లో దేశమంతా ఏం కలుగుతుంది? కరువు. ఎక్కడ చూసిన ఆహారం లేదు, ఎక్కడ చూసిన ఆహారం లేదు. తర్వాత యెజెబెల్ అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే యెహోవా ప్రవర్తలందరినీ కూడా ఆమె హతం చేస్తుందంట. యెహోవా ప్రవర్తలు ఎక్కడున్నారో ఎతికి మరీ చంపుతుంది. ఆ రోజుల్లోనంట ఈయన ఏం చేశాడంటే 100 మందినంట, మరి 100 మందిని 100 మందిని 50 మందిని ఒక చోట 50 మందిని ఒక చోట గృహలో పెట్టి వారిని పోషించిందంట. ఎన్ని రోజులంట? యెజెబెలు చచ్చిపోయే వరకు, యెజెబెలు చనిపోయే వరకు. మరి ఎన్ని రోజులు ఆ రీతిగా పోషించాడో చూడండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మనం ఏం చేస్తాము? ఎప్పుడన్నా విశ్వాసులకి భోజనం పెట్టాలంటే, ఒక్కరోజు భోజనం పెట్టాలంటే ఏం చేస్తాం చెప్పండి? మనం అల్లాడిపోతాం. ఒక్కరోజు కూడికి పెట్టుకుని ఒక 30-40 మందికి భోజనాలు పెట్టండి అమ్మ అంటే, అమ్మో మేము పెట్టుకోలేము, మేము ఆ పని చేయలేం. అంటే మనం ఒక్కరోజుకే ఒక 30 మందికి అంత సాంబార్ వేసి అన్నం పెట్టడానికి ఏం చేస్తాం? మనం ఎంతో వెనకం చేస్తాం. అటువంటిదంట యెజెబెలు చచ్చిపోయే వరకు ఏం చేయాలి? వాళ్ళని పోషించిండంట కదా. దాదాపు 3-4 సంవత్సరాలు వారిని గృహలో పెట్టి ఎవరు కనపడుకోకుండా 100 మందిని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు వాళ్ళకి ఏం చేసేవాడంటే అన్నపానములు ఇచ్చి వారిని ఏం చేశాడంట? పోషించిండంట. అంటే ఎంతమందినో యెజెబెలు ఏం చేస్తుందంటే చంపివేస్తుంది. యెజెబెలు హతం చేస్తుండగా, నిర్మూలం చేస్తుండగా ఈయనంట 100 మందినంట మరి రెండు భాగాలుగా చేసి 50 మందిని ఒక చోట 50 మందిని ఒక చోట గృహలో పెట్టి వారికి ఏం చేస్తుంది? అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తుందంట కదా. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే బహు భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఎలాంటిదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే బహు భయంకరమైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దైవభయం లేనటువంటి వాళ్ళు అనమాట. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. 19-14 చదవండి. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవర్తనలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడ మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసుకై చూస్తున్నారని చెప్పాను. ఇక్కడ చూస్తే మరి ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి పరిస్థితులు ఉంది ఆ లోకంలో? ఇశ్రాయేలు వారంట నీ నిబంధన త్రోసివేశారంట. నిబంధన త్రోసివేసి బలిపీఠలను పడగొట్టి నీ ప్రవర్తనలు ఏం చేస్తున్నారు? ఖడ్గం చేత హతం చేస్తున్న దినాలు ఇవి. ఎక్కడ కూడా భయం అనేది లేదు, ఎక్కడ కూడా దైవభయం అనేది లేదు. అలాంటి చోట దైవభయం కలిగి ఉంటూ
తర్వాత ఏం చేస్తున్నాడంటే వారిని పోషిస్తున్నాడంట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంత తెగిస్తే వాళ్ళని పోషించగలిగాడు, ప్రాణానికి తెగించిండు అనమాట. ఎందుకంటే యెజబెలుకి సంగతి తెలిసిందనుకోండి, ఓబద్యా అనే మీ ఇంట్లో ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు ఓబద్యా ఏం చేస్తున్నాడంటే, అమ్మ అక్కడ 100 మందిని 2 చోట్ల పెట్టి ఆయన యెహోవా ప్రవర్తనలను దాసి నీకు తెలియకుండా వారిని పోషిస్తున్నాడు అని చెప్పి ఒక్క మాట కనుక యెజబెలుకి చెప్తే పరిస్థితి ఎట్లా ఉండదంటే, మొట్టమొదట పడేది ఎవరికంటే ఓబద్యాకే. నా ఇంట్లో ఉంటూ నేను ఇచ్చే జీతాన్ని తీసుకుని నువ్వు వాళ్ళని పోషిస్తావా? నేను వాళ్ళ కొరకు వెతికి వాళ్ళని చంపుతుంటే, బయలు ప్రవర్తలను, దేవుని ప్రవర్తలను, యెహోవా ప్రవర్తలను చంపుతుంటే నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? నీ వాళ్ళని దాస్తావా అని చెప్పి అతన్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. అతను కూడా చంపేస్తారు. కానీ ఈయన ప్రాణానికి తెగించి ఏం చేశాడు చెప్పండి? ప్రాణానికి తెగించిండంట. దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి, ప్రాణాలకి తెగించి ఉండాలి. ప్రభు కొరకు ఏదైనా చేయడానికి దేవుని బిడ్డలంగా మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రాణానికి తెగించి ఆ పని చేసిండంట. మరి అక్కడ పరిస్థితి ఎలాంటిదంటే, అక్కడ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేస్తున్నారంట? ఒకళ్ళిద్దరు కాదంట. ఎట్లున్నారో వాళ్ళంతా కదా. ఏమని చూడండి, 19వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు అతడు ఇశ్రాయేలు వారందరూ నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవర్తనలను ఖడ్గం చేత ఏం చేస్తున్నారు? హతం చేస్తున్నారు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఏం చేశాడు? మరి ప్రాణానికి తెగించి యెహోవా ప్రవర్తనలు ఏం చేశాడంట అండి? దాచిపెట్టిండంట కదా. ప్రాణానికి తెగించిండంటే తన ప్రాణాన్ని కూడా ఎవరి కొరకు బలంగా పెట్టాడు? దేవుని కొరకు. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఆ రోజుల్లో మరి ఏలియా కూడా ఎలాంటి వాడు అంటే, ఏలియా ఎలాంటి వాడు? ఫుల్ పవర్ కలిగిన వాడు అనమాట. ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది. ఏలియా కూడా పారిపోయినాడు. ఏలియా కూడా దొరకట్లేదు. ఏలియా కూడా కనిపించట్లేదు. ఏలియా కూడా మరణాపేక్ష గలవాడై యెజబెలుకి భయపడిపోయినాడు. చనిపోదా వరకు ప్రార్థన చేస్తున్నాడు, ఇక నాకు తీసుకో ప్రభా అని. అలాంటి ఓబద్యా ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆ ఇంట్లోనే ఉంటూ దేవుని యొక్క ప్రవర్తనలను, యెహోవా ప్రవర్తనలను ఏం చేస్తున్నాడు అంటండి? పోషిస్తూ వస్తున్నాడంట. అంటే ప్రాణాలకి తెగించిండు. మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? బలమైనటువంటి విశ్వాసులంగా ఉండాలి, బలమైన సేవకులంగా ఉండాలన్నమాట. అంతేకాదు మరొక మాట మనం చూసినట్లయితే, మనం ధ్యానం చేసినట్లయితే ఏం కనపడుతుందంటే సమర్పణ జీవితం కనపడుతుంది. దేవుని ప్రజల కొరకు ఎంత సమర్పణ కలిగి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు కదండి. ఎన్ని రోజులు? యెజబెలు చనిపోయే వరకంట. యెజబెలు పూర్తిగా చనిపోయే వరకు కూడా ఏం చేశాడంటే వాళ్ళందరిని అన్నపానములు ఇచ్చి పోషిస్తున్నాడు. కరువు దినాలు, ఎక్కడ ఆహారం అనేది లేదు. అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడంటే, అది మరి చూడండి, చదువుకుందాం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే, 18వ అధ్యాయం 1 రాజులు 1 నుంచి చదువుకుందాం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని చలవీగా ఆహాబు దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి. ఎలాంటి పరిస్థితి అంటే, షోమ్రోన్లో ఘోరమైనటువంటి క్షామం, కరువు, విపరీతమైనటువంటి కరువు ఉంది అక్కడ. తినటానికి తిండి లేనటువంటి దినాల్లో ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? తనకు వచ్చినటువంటి ఎంత అయితే డబ్బులు వస్తున్నాయో వాటన్నిటిని ఖర్చు చేసి ఎట్లయినా సరే వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని పోషిస్తూ వచ్చిండంట. అన్నపానములు ఇచ్చి వాళ్ళని ఏం చేశాడంటే చెప్పండి? పోషిస్తూ వచ్చిండు. దేవుని ప్రజల కొరకు మనం కూడా అలాంటి బలమైనటువంటి వ్యక్తులంగా, దేవుని కొరకు సమర్పించుకునేటువంటి వ్యక్తులంగా మనం చూస్తున్నాం కదండి. అలాంటి వ్యక్తులుగా సమర్పణ కలిగిన వారిని, అలాంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తి ఓబద్యా. అలాంటి వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. ఎంత సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడో కదా.
ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ఒక్కరోజు మనం భరించాలంటే మనం భరించలేం. ఒక్కరోజు భరించాలంటే అమ్మో మా వల్ల కాదండి అంటాం. కానీ మరి అన్ని రోజులు వాళ్ళ కొరకు ఏం చేశాడండి? క్రయధనాన్ని చెల్లించాడు. వారికి సమస్తమును వారికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు అనమాట. మంచి సమర్పణ కలిగిన వాడు కదా. ఇప్పుడు చెప్పండి, నమ్మకమైన వాడు, భయభక్తులు గలవాడు, ప్రాణానికి తెగించిన వాడు, సమర్పణ గలవాడు. 4వ విషయాన్ని కూడా మనం చూస్తే 18వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చదువుకుందాం. యెజెబెలు యెహోవా ప్రవర్తనను హతము చేస్తుండగా, నేను చేసినది నా ఏలిన వాడవకు నీకు వినపడినది కాదా? నేను యెహోవా ప్రవర్తనలో 100 మందిని గృహ 50 మంది చొప్పున దాసి అన్నపానలు ఇచ్చి వారిని పోషించితిని. అంటే వారి కొరకు ఏం చేశాడంటే సేవ చేశాడండి. దేవుని ప్రజల కొరకు సేవ చేసినాడు. మనం కూడా దేవుని బిడ్డల కొరకు ఏం చేయాలి చెప్పండి? సేవ చేయాలన్నమాట. ప్రజల కొరకు ఏం చేయాలా? సేవ చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి గురించి పట్టించుకోవాలా. వారు ఏం చేస్తున్నారని చూస్తూ ఉండాలి. వారి కొరకు దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి. వారి కొరకు దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండాలా. వాళ్ళన్నా మర్చిపోతారేమో, మనం మర్చిపోకూడదు. వారి కొరకు మనం మొరపెడుతూ ఉండాలా. కాబట్టి వారి కొరకు ఏం చేస్తున్నాడంటే వారిని ఎంతగానో ప్రేమించి వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళకి సేవ చేస్తూ వచ్చినాడు. ఒక సేవకునిగా పనిచేస్తూ వచ్చినాడు అన్నమాట. ఆయన పని ఏంటంటే డ్యూటీకి వెళ్తాడు, అక్కడ గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. మరలా డ్యూటీ నుంచి వచ్చిండంటే అక్కడ ఏం చేస్తున్నాడు? 100 మందికి ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేస్తున్నాడు కదా. వాళ్ళని ఎంతో ప్రేమించి వారి కొరకు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడు? వారి కొరకు సేవ చేస్తూ వచ్చినాడు. 5వ విషయం. 6వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, 6వ విషయం కూడా 18వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 18:7. ఓబద్యా మార్గమును పోస్తుండగా ఏలియా అతన్ని ఎదుర్కొని ఓబద్యా అతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావి నువ్వే కదా అని అడగగా అతడు నేనే అని చెప్పి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఏం చేశాడంటే ఆహాబ్ ఏం చేశాడంటే ఎక్కడ నీళ్లు దొరకట్లేదు కాబట్టి ఏలియా కొరకు ఎంతో ఎదుగుతూ వచ్చినాడు. ఏలియా అనేవాడు ఆ రోజున అన్నాడు, వర్షం పడదని చెప్పాడు 3 సంవత్సరాలన్నర దాకా. 3 సంవత్సరాలు భూమి వర్షం పడదు, ఫలాలు ఉండవని చెప్పాడు. కాబట్టి ఏలియాని ఎదుగుదాం పట్టండి అని చూశారు. కానీ ఏలియా ఆజుకు దొరకట్లేదు. అక్కడ పశువులని చనిపోతున్నాయి, నీళ్లు లేక మేత లేక చనిపోతున్నాయి. కనీసం ఉదకదారుల కొరకు ఏం చేశాడంట చూడండి, 5వ వచనం చూడండి. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకోకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుకున్నట్టుకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకుందామని ఓబద్యాకు ఆజ్ఞయిగా, కాబట్టి వారు దేశమంతటను సంచరింపవాలని చెరియొక పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళి. అంటే ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయేమో, ఎందుకంటే పశువులన్నీ చనిపోతున్నాయి. కనీసం గాడిదలు గుర్రాలన్నింటినైనా సరే మనం రక్షించుకోవాలి. ఎక్కడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా నీళ్లు ఉన్నాయేమో, నదులు ఎక్కడన్నా ఉన్నాయేమో చూసొద్దామని చెప్పి నువ్వు ఒక దారిని వెళ్ళు, నేను ఒక దారిని వెళ్తానని చెప్పినప్పుడు అక్కడికి ఎవరు వెళ్తుంటే ఓబద్యా ఒక దారిని వెళ్తున్నాడు, ఆహాబు ఒక దారిని వెళ్ళిపోయినారు. అయితే 7వ వచనం ఏం రాయబడిందంటే ఓబద్యా మార్గమును పోస్తుండగా ఏలియా అతన్ని ఎదుర్కొని ఓబద్యాని ఎరిగి కాబట్టి నమస్కారం చేసి, ఇక్కడ మనం చాలండి, ఇక్కడ మనం చూస్తే ఏలియా కనపడ్డాడంట. ఏలియాకు ఓబద్యా ఏం చేశాడంటే ఏలియా అని ఎరిగి ఏం చేశాడు? నమస్కారం చేసిండంట. అంటే ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే అతను అసలు నమస్కారం చేయాల్సింది ఏలియా. ఎందుకంటే ఈయన స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఏలియా ఏలియా దగ్గర ఏముండదు, ఒక గొంగలి తప్ప ఏలియా దగ్గర ఏముండదు కదా. కానీ ఓబద్యా ఎవరు అంటే ఆయన ఒక రాజు దగ్గర గవర్నర్ అంతటి వాడు అనమాట. ఓబద్యా మంచి ఉద్యోగస్తుడు అనమాట, మంచి ఉద్యోగస్తుడు.
ఎందుకంటే రాజు గృహ నిర్వాహకుడు అంటే మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి అన్నమాట, ఒక గవర్నర్ అంతటి వాడు అన్నమాట అతను. అలాంటి వాడంట ఏం చేశాడంట, ఏలియాకి నమస్కారం చేసి నా ఏలిన వాడా అని చెప్తున్నాడు. నా ఏలిన వాడు నువ్వేనా అంటున్నాడు. అంటే ఏలియాకి ఏం చేస్తున్నాడంటే నమస్కారం చేసిండంట. ఏలియా నమస్కారం చేయలేదు, కానీ ఈయన ఏలియాకి నమస్కారం చేసి నా ఏలిన వాడా అంటున్నాడు. ఈయన స్థాయి ఎక్కడ అంటే మామూలు స్థాయి కాదు. ఏంది ఎలాంటిదంటే మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు ఓబద్య. కానీ అతనిలో ఉన్నటువంటి విధేయత చూడండి, ఆయన ఏం చేశాడంటే నమస్కారం చేసిండంట. అంటే ఏలియాని ఏం చేస్తున్నాడంటే గౌరవిస్తున్నాడు అన్నమాట, గౌరవిస్తున్నాడు, నమస్కారం చేస్తున్నాడంట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన విశ్వాసులకు సేవకులకు ఏం చేయాలి చెప్పండి? నమస్కారం చేయాలి, ప్రైజ్ లార్డ్ అనాలా 2 చేతులు పెట్టి. కొంతమంది ప్రైజ్ లార్డ్ అన్నాం అనుకోండి ఇట్లా తలకాయ ఊపుతారు. ప్రైజ్ లార్డ్ అన్నాం అనుకోండి, అది నమస్కారం చేయటం అది కాదు. ప్రైజ్ లార్డ్ అని 2 చేతులు ఏం చేయాలి చెప్పండి? 2 చేతులు జోడించి ప్రభు బిడ్డలైన వారికి చెప్పాలి. అయిపోగానే చర్చి అయిపోయింది అనుకోండి, చర్చి అయిపోగానే పారిపోకూడదు. చక్కగా అక్కడ ఉండి సహోదరులందరిని కలిసి వెళ్ళాలి. అందరికి సెకండ్ ఇచ్చి వెళ్ళాలి, అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళాలి. అది క్రమం దేవుని బిడ్డలారా. వెళ్ళిపోకూడదు, అయిపోగానే ఎవరితో కలవకోకుండా వెళ్ళిపోకూడదు. అట్లా చేయటం అనేది మంచిది కాదు. దేవుని దృష్టికి అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అందరితో కలిసి సమాధానంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళాలి. మనం వచ్చేది ఎందుకు? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ప్రార్థన చేసుకోవడానికి కాదు, దేవునితో మనకే కాదు, మనుషుల దయ కూడా కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని దయందును మనుషుల దయందును ఏం చేశారంట? వర్ధిల్లిరంట. మనం దేవునితోనే కాదు, మాకు అవసరం లేదు, మేము వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, వెళ్ళిపోతాం, ఇక మాకు మనుషులతో ఎవరితో అవసరం లేదు అనుకోకూడదు. అందరితో మనం కలవాలి. బైబిల్లో రాయబడింది, మొర్దెకై అంట తన వారందరితో కూడా ఎట్లా మాట్లాడతాడంట చెప్పండి? ప్రీతిగా మాట్లాడతాడంట. మొర్దెకై తన వారందరితో కూడా ఏం చేస్తాడు? చక్కగా మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా మనం కూడా చక్కగా మాట్లాడాలి. మాట్లాడటం అంటే పూర్తిగా అత్తుకుని జీవించడం కాదు, పూర్తిగా వాళ్ళతోనే సహవాసం చేయటం కాదు. సహవాసాలు చేయకండి. మందిరంలో కూడా ఎట్లా కూర్చుంటారు చెప్పండి? ఖచ్చితంగా ఆ సిస్టర్ అమ్మటేనే కూర్చుంటారు కొంతమంది. నాకు దేవుడు బయలుపరుస్తాడు. నేను మనుషులు ఇంకా చూడను, కానీ మనుషులు ఇంకా ఎవరు ఎక్కడ కూర్చున్నారు కూడా మీ ముఖాలు ఇంకా చూడను నేను. ఎందుకంటే నేను స్ట్రైట్గానే వాకింగ్ చెప్తుంటా. కానీ కొంతమంది ఎట్లా ఉంటారు దేవుని మందిరంలో అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ పక్కనే కూర్చుంటారు అనమాట. అట్లా ఎప్పుడు కూర్చోవద్దు, అట్లా ఎప్పుడు సాహసం చేయొద్దు. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా తేడా వచ్చిందనుకో దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది, దేవుని సంఘానికి కూడా దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలా. స్నేహం ఎప్పుడు కలిగి ఉండొద్దండి. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా తేడా వచ్చిందనుకోండి, ఇక నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతో కృంగిపోతావు, ఇక మందిరానికి రాకబుద్ధి కాదు. కాబట్టి స్నేహాలు మానేయండి, అందరితో స్నేహం చేయండి, అందరితో కలిసి తిరగండి. వాడు ఆడ మనిషి వీళ్ళ మనిషి అట్లా ఉండవద్దు. మనం గౌరవించండి, లోబడండి, విధేయత చూపించండి. ఎవరైనా సేవకులైన వారు కనపడ్డా సరే ప్రైజ్ లార్డ్ అని చెప్పండి హృదయపూర్వకంగా. కొంచెం ఫోన్లు చేస్తే ఎత్తరు మన వాళ్ళు చాలామంది. అదే మీరు చేస్తే నేను ఎత్తకపోతే అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. చూడండి ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన చెప్పండి? ఏ స్థాయి అయింది? ఒక రాజు కింద ఎట్లున్నాడు? ఎలాంటి వాడు చెప్పండి? ఒక రాజు కింద మంచి పదవిలో ఉన్నటువంటి వాడు ఓబద్య కదా. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏలియాకి ఏం చేస్తున్నాడంట? నమస్కారం చేస్తున్నాడు. అలాంటి విధేయత అనేది మనలో కలిగి ఉంటుంది. అయితే దేవుని బిడ్డలంగా మనము ఏం కలిగి ఉండాలంటే ఎదుటివారిని, ఒక విశ్వాసులనే కావచ్చు, సంఘ పెద్దలనే కావచ్చు, పిల్లలనే కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఉపాధ్యాయ వలె మనం ఏం చేయాలంటే గౌరవించేటువంటి వారంగా ఆ గౌరవం అనేది మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చివరి గీతల్లో మనం చూసినట్లయితే ఒక మాట చదువుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. చూడండి 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము
12వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 12వ వచనం అందరు కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనము అందరు కలిసి చదువుకుందాం. 12వ వచనం అందరు. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనుపో. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపు. అలాగిన ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఇక్కడ మనం చూస్తే 7వ విషయము, బాల్యం నుండి భయభక్తులు నిలిపినాడు. ఎప్పటి నుండి చెప్పండి? బాల్యం నుండి, చిన్నతనం నుండి, చిన్నప్పటి నుంచి బాల్యం నుండి భయభక్తులు. అంటే దీన్ని ఏమంటారంటే స్థిరమైన భక్తి అంటారు. ఏమంటారు చెప్పండి? స్థిరమైన భక్తి. మనం ఎట్లా ఉంటాం కొన్ని రోజులు, అన్నా రక్షింపబడిన కొత్తలో ఏముండేవాళ్ళు అన్నా, అసలు ఏంటన్నా పోవును చేస్తే చాలు, సేవకుడు పోవును చేస్తే ఎట్లా ఉండేవాళ్ళు రక్షణ పొందిన కొత్తలో. రక్షణ పొందిన కొత్తలో సేవకుడు పోవును చేస్తే చెప్పులు ఇడిచి ప్రజలాడి చెప్పిన సేవకులు విశ్వాసులు ఉన్నారు కొంతమంది. మీకు తెలియదు, కొంతమంది అట్లా ఉండరు. ఎక్కడో సేవకుడు ఉండి ఎక్కడో ఉండి పోవును చేస్తే మనం చెప్పులు వేసుకుంటే అన్న ప్రజలాడు అన్న అనేటువంటి భక్తి. అది ఎలాంటి అద్భుతమైన భక్తి అంటే చెప్పులు ఇడిచి ప్రజలాడి చెప్పేవాళ్ళు. అలాంటి జీవితాలు కలిగిన వాళ్ళు. ఎక్కడైనా మీటింగులు ఉన్నాయంటే ఎంత ఉత్సాహంగా పరుగులు తీసేవాళ్ళు. పలానా చోట మీటింగులు ఉన్నాయి, పలానా చోట అవి ఉన్నాయి, పలానా చోట ఇవి ఉన్నాయి అని చెప్తే ఎంత ఆసక్తిగా పరుగులు తీసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే మనలో భక్తి స్థిరంగా లేదు. చాలామంది అంటాం కదా, అన్న ఇటువరకు చాలా భక్తిగా ఉండేవాడు అన్న, చాలా భక్తిగా ఉండేది, అన్ని కొడుకులకి వచ్చేదన్న అనేవాడు. అంటే అప్పుడున్నటువంటి భక్తి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? స్థిరం లేదు. భక్తిలో ఏముండాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట రాయబడింది. ఏమన్నాడంటే నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. అప్పుడు ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లా ఉన్నా. దేవుని విషయంలో రక్షింపబడి కొత్తలో ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఉన్నాను. అంటే దీనికి మనం పేరు పెట్టుకోవాలి ఏంటంటే స్థిరమైనటువంటి భక్తి. స్థిరమైనటువంటి భక్తి. బాల్యం నుండి కూడా అట్లాగే ఉన్నాడు. ఎప్పటి నుండి? పుట్టినప్పటి నుంచి, బాల్యం నుండి కదా. అట్లాంటి వారంగా మనం కూడా ఉండాలి దేవుని బిడ్డలారా. మన భక్తి ఎప్పుడు కూడా స్థిరంగానే ఉండాలన్నమాట. ఇటువరకు ఎట్లా ఉన్నావో ఇప్పటికి అట్లాగా ఉండాలా, ఇంకా ముందున్న తరంలో కూడా అట్లాగా ఉండాలా. ఇప్పుడు అట్లాగా ఉండాలా, ఇంకా వచ్చే తరంలో కూడా అట్లాగా ఉండాలి. మరి ఆ రోజులు కూడా ఎలాంటివి? అలాంటి భక్తి నిలిపిండంటే అన్ని క్షేమంగా ఉన్న రోజులు కాదంట. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయినారంటే రాజుతో సహా ఏమైపోయినారు? వాళ్ళంతా కూడా దేవుని ఆజ్ఞని త్రోసివేసి నిబంధన త్రోసివేశారంట. 19వ అధ్యాయం 14వ వచనం చూస్తే నిబంధన త్రోసివేసి అంటే దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి నిబంధన వారు తోసివేసి బలిపీఠం పడగొట్టి ఏం చేస్తున్నారు చెప్పండి? అందరూ విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు. అందరూ బయలు ప్రవర్తలనే, దేహో ప్రవర్తనలు చంపేస్తున్న దినాలు. ఎక్కడ చూసినా భక్తి అనేది కనిపించట్లేదు, ఎక్కడ చూసినా మంచి అనేది కనిపించట్లేదు, ఎక్కడ చూసినా చెడుతనమే కలుగుతుంది. కానీ ఆ వ్యక్తులు ఏముందంటే భక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే భక్తి. అంటే మనకు దేవుడు ఉపాధ్యాయుల నుంచి మనకు నేర్పించేది ఏంటంటే నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. అప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అట్లాగా ఉండాలి. అప్పుడు ఎంత భక్తి కలిగి ఉన్నావో ఇప్పుడు కూడా అంతే భక్తి కలిగి ఉండాలి. మధ్యలో మనుషులు వస్తారు, రకరకాలు వస్తారన్నమాట. రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు. మనుషులను బట్టి మనం భక్తి చేస్తేమనుకో ఫెయిల్ అయిపోతావు. సేవకులను బట్టో, సంఘ పెద్దలను బట్టో, లేకపోతే నీ తోటి విశ్వాసాలను బట్టో, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఒకప్పుడు బాగా తిరిగావు, ఇప్పుడు తేడా వచ్చింది. కాబట్టి మనుషులను బట్టి భక్తి చేస్తే అది ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, దేవునికి నువ్వు ఇష్టంగా ఉండలేవు. కానీ మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మనం ఏం కలిగి ఉండాలా? అక్కడ పరిస్థితి ఎలాంటిది? యెజ్బెలు తర్వాత ఆహాబ్ ఎలాంటి వాళ్ళంటే భయంకరమైనటువంటి విగ్రహారాధికులు అనమాట. మరి అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారో వచ్చినారంటే తమ జీవితాల వరకు కాపాడుకుంటూ వచ్చినారు కదా. ఎలాంటి వాళ్ళు చూడండి, ఒక మాట చదువుకుందాం. ఎలాంటి వాడు రాజు చూడండి, 16వ అధ్యాయము
మొదటి రాజులు 16వ అధ్యాయం 25వ వచనం. తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించును. సరే, ఓమ్రీ కుమారుడు ఉన్నాడు, ఆయన గురించి కూడా మనం చదువుకుందాం. 29వ వచనం. యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 39వ సంవత్సరంలో ఓమ్రీ కుమారుడైన ఆహాబు రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరం. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసిన నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకును రాజై ఎర్బయ కుమారుడైన యెజెబెలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుతూ వచ్చెను. అంటే ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఆ రోజుల్లో అంత భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. దేవుని మాటలను త్రోసివేసి, దేవుని నిబంధన త్రోసివేసి ఎక్కడ కూడా ఏం కనిపించలేదండి. భక్తి అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఈయనంట బాల్యం నుండి ఏం చేస్తూ వచ్చినాడంట? యెహోవా యందు భయభక్తులు నిలిపినాడంట. దేవుని బిడ్డలుగా మనకు కూడా మరి ఇది లేఖనం ఉంది, మొదటి వాళ్ళు కడపడవారు మొదటి వాళ్ళు అవుతారంట. అట్లా ఉండకూడదు. అట్లా ఉండాలా? నీకు మునుపుడి స్థితి కంటే ఇప్పుడున్న స్థితి మరి ఎక్కువ కావాలా? మునుపు మనకున్నటువంటి స్థితి కంటే కూడా రోజులు గడిచిన కొద్దీ మరి ఇంకెక్కువ కావాలి మన భక్తి. అట్లా మరి సేవకులుగా మేము కూర్చున్న మీరు అందరూ కూడా దేవుని బిడ్డలంగా మనం ఎట్లా ఉండాలి చెప్పండి? స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉండాలి కదా. అప్పుడు యెజ్బెల్లో మనం మరి ఓబద్యాలో మనం చూస్తూ వచ్చింది ఏంటంటే, అక్కడ భయంకరమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, మార్గం తప్పిపోయి ఉన్నారు. ఆహాబు యెజెబెలు కూడా ఎంతో చెడిపోయి ఉన్నారు. భయంకరమైనటువంటి విగ్రహారాధన, భక్తి లేనటువంటి పరిస్థితుల్లోనంట ఓబద్య ఎట్లున్నాడంట అండి? నమ్మకమైన వాడిగా ఉన్నాడంట, బహుభయభక్తులు కలిగి ఉన్నాడంట. భయభక్తులు కాదు కానీ బహుభయభక్తులు కలిగి ఉన్నాడంట. ప్రాణానికి తెగించి వారికి పోషిస్తూ వచ్చినాడు. అంతేకాదు సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు, వారికి సేవ చేస్తూ వచ్చినాడు. అంతేకాదు నమస్కారం చేస్తున్నాడంట ఏలియా కనపడేప్పుడు. నా ఏలినవాడ అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు నాకంటే నువ్వే గొప్ప అని చెప్పి, నా మీద నువ్వే అధికారివి అని చెప్పి అనమాట. ఏలినవాడ అంటే దేవుని అంతటోడిని ఏలినవాడ అంటారు. అలాంటి వ్యక్తిని ఈయన ఇంత పెద్ద స్థాయి అయినప్పుడు కూడా మరి ఎదుటి మనిషికి ఎంత నమస్కారం చేస్తున్నాడు భక్తులకు. మనం కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత చివరిలో చూస్తే స్థిరమైనటువంటి భక్తి. మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో పాల్పొందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో